గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ అంటే ఒక యూట్యూబర్ అయిన నా అన్వేషి గురించే టాపిక్ హ్మ్. నడుస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే శివాజీ అనే ఒక నటుడు హ్మ్. ఆడవారి దుస్తులపై చేసిన వ్యాఖ్యల కారణంగా. హ్మ్. ఈ కారణం అంతా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. హ్మ్. ఈయనేమో హిందూ దేవుళ్ళని తిట్టారు. హ్మ్. సో సీతాదేవిని, ద్రౌపది దేవిని హ్మ్. ఇలా వారు అనకూడని మాటలంటూ హ్మ్. హిందూ ధర్మాన్ని కించపరిచారు. హ్మ్. ఇప్పుడేమో రీసెంట్‌గా అంటే నిన్నే హ్మ్. నాకు ఆంజనేయ స్వామి కల్లోకొచ్చాడు. నన్ను ఈ ప్రపంచ చుట్టి రావడం ఆపేసి, హ్మ్. ప్రజలకి ఏవైతే సమస్యలున్నాయో హ్మ్. వాట్లి మీద మంటున్నారు. నా హ్మ్. వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడంటూ, హ్మ్. ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ముందు నుంచొని హ్మ్. చెప్పాడనమాట. ఆయన మీద ప్రమాణం చేస్తూ నేను చెప్పేది అబద్ధం గాదు. నాకు కల్లో కనిపించాడని. హ్మ్. నిజంగా దేవుడు సామాన్యులకు కూడా కనిపిస్తాడా? హ్మ్. నాకొచ్చిన డౌటు. హ్మ్. కనిపించి ఇలా చెయ్యి, ఇలా నడుచుకో అని చెప్తారా? అసలు సనాతన ధర్మం ఏం చెప్తోంది? ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో, ఈ విషయం గురించి మేము మాట్లాడాలి. హ్మ్. మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా వచ్చినది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ముందుగా భారతదేశానికి తలమానికగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి ఒక ధర్మసూత్రం ఉన్నది. హ్మ్. ఒక స్త్రీని ఎక్కడైతే గౌరవించబడుతుందో, ఒక స్త్రీకి ఎక్కడైతే అద్భుతమైనటువంటి విధానాలు జరుగుతున్నాయో, అక్కడ సుఖ సంతోషాలు, సిరి సంపదలు, యోగము, భోగము అన్నీ జరుగుతాయి. హ్మ్. అలాంటి దానికి పుట్టినిల్లు మన భారతదేశం. హ్మ్. అలాంటి భారతదేశంలో స్వేచ్ఛ అనేటువంటి ఒక పదముతోటి ఎవరికి నచ్చినట్టుగా వారు ఉండొచ్చు అనేటువంటి విధానంగా వెళ్ళిపోతున్నారు. హ్మ్. మన భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉంది. నీ కుటుంబానికి ఒక సాంప్రదాయం ఉంది. నీ ఇంటికి ఒక సాంప్రదాయం ఉంది. నీ సమాజానికి ఒక సాంప్రదాయం ఉంది. నీ కట్టుబాట్లకు ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి దానికొని వీటిని మనం గౌరవించలేనప్పుడు హ్మ్. మాట్లాడే అర్హత లేదు. అసలు నీ గురించి మేమెందుకు మాట్లాడతాం? అసలు నువ్వెవరువు? భారతదేశానికి నువ్వేమైనా తెచ్చిపెట్టావా? హ్మ్. నువ్వు సంపాదించే సంపాదన ఇక్కడ దేశానికి ఏమైనా ఊరగెడుతున్నారా? ఏ భారతీయ స్త్రీకైనా మీరేమైనా ఖర్చు పెట్టింది ఏదైనా ఉందా? అసలు మీకు సంబంధం ఏమిటి? మీరెవరు? మీరెందుకు మా భారతదేశంలో ఉన్నటువంటి మా స్త్రీల మీద మీరు మాట్లాడేటువంటి రైట్స్, హక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఏ విధానంతో మీరు మాట్లాడుతున్నారు? ఏంటి వస్త్రధారణ గురించి ఇంత కాంట్రవర్సీలా? హ్మ్. అంటే ఒక్క మాటలో చెప్పాలనంటే భారతీయ స్త్రీ వస్త్రధారణకు పేరు పెట్టొచ్చా? మనల్ని ఆదర్శంగా తీసుకొని ఇతర విదేశాల వాళ్ళు మన కట్టుబాట్లోకి వస్తున్నారు. హ్మ్. కానీ దీన్ని మనం పక్క వాళ్ళకి తప్పుగా చూపించేటువంటి వ్యక్తిగత ఆరోపణ ప్రచారం చేయటం ద్వారా మన దేశాన్ని మనమే తగ్గించి చూపించుకుంటూ మనము హేళన చేసుకునేటువంటి ప్రయత్నాలు ఇందులో కనపడతా ఉన్నాయి. హ్మ్. అందుకని ఎవరైతే ఈ యూట్యూబర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఈ వ్యక్తి మాట్లాడిన విధానాలు కానీ, ఈ వ్యక్తి చూపించేటువంటి చేష్టలు కానీ, ఈ వ్యక్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి పద్ధతి కానీ, భగవంతుడి గురించేటువంటి మాటలు కానీ, అదేవిధంగా మన పురాణాలు, ఇతిహాసాలు, ఇక విధానాల గురించి మాట్లాడేటటువంటి పద్ధతి కానీ, హ్మ్. అతను వ్యక్తిగత దూషణ మేము చెయ్యం కానీ సమాజానికి హితువు కోరుతూ అది ముమ్మాటికి తప్పే. ఎలాంటి తప్పు అని అడిగితే అసలు నీ జన్మ ఎందుకు? హ్మ్. దేనికోసం పుట్టావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీ జన్మకు పరమార్థం ఏమిటి? మనకు జన్మనిచ్చినటువంటి తల్లి వస్త్రధారణ ఎలా ఉంటుంది? హ్మ్. ఒకసారి చూసుకోండి. మనం మాట్లాడే ముందు అందుకని మన పురాణాలు, ఇతిహాసాల కాలం నాటి మనుషులు కాదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి, నాగరికతను బట్టి, విధానాన్ని బట్టి మన అలవాట్లు, విధానాలు అన్నీ మార్చేసుకుంటున్నాం. హ్మ్. ఎందుకు మార్చుకుంటున్నాం అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పరాయి దేశాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు చూసుకొని ఆ పాశ్చాత్య సాంప్రదాయాలు బాగున్నాయని అనుకుని అలా నచ్చుకుని దీనికి స్వేచ్ఛ అనే పేరు పెట్టుకుని నీకు నచ్చినట్టు బ్రతికేస్తున్నాం. హ్మ్. మరి ఈ కాలంలో ఇప్పుడు నీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడేస్తున్నారు. మరి భావితరాల్లో నీ కడుపును పుట్టిన బిడ్డలే అలాగే చేస్తుంటే నువ్వు మనస్సాక్షి ఒప్పుకుంటుందా? హ్మ్. ఒప్పుకోదు కదా. అందుకని గొప్ప గొప్ప మహానుభావుల మీద కానీ, స్త్రీమూర్తిగా మీద కానీ, ధర్మాన్ని పరిరక్షించే వాటి మీద కానీ ఎవరైనా కానీ నోరు జాలినా, ఏదైనా మన ధర్మం గురించి మాట్లాడినా నాలుగు కోసేసినా తప్పులేదు. అందుకని తల్లి ఇలాంటి పదాలు మేము మాట్లాడకూడదు కానీ హ్మ్. ఒక స్త్రీని అపవిత్రంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం భరతమాత ముద్దు బిడ్డలం మనం. మన దేవత, ఆరాధ్య దేవత భరతమాత. అలాంటి భరతమాతలో మనం భారతదేశంలో పుట్టి భారతీయ సాంప్రదాయాన్ని కించపరుచుకునేటువంటి ప్రయాణంగా మనం వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా తల్లి? హ్మ్. అంటే ప్రతి విధానాన్ని వ్యక్తిగతంతో చూడకూడదు, సమాజంగా చూడాలి.
అందుకని ఇది దేవీ దేవతల మీద, విగ్రహాల మీద రకరకాలుగా మేము చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇది తప్పండి. ఇలాంటి ఆలోచనలు చేయకండి. అసలు వీటికి అవకాశం ఇవ్వద్దు. అసలు మీరు ఎవరు మాట్లాడడానికి? అసలు మీకు ఏ అర్హత ఉంది? దీన్ని సనాతన ధర్మానికి ముడి పెడుతున్నారు ఏమిటి? మీరు సనాతన ధర్మంలో ఏమైనా పాలు పంచుకున్నారా? ఏమైనా ధర్మయజ్ఞాలు చేశారా? ఏమైనా తపశ్శక్తి చేశారా? మీ వాళ్ళ దేశానికైనా ఒరుగుతుందా? ఇప్పుడు మాకైనా సనాతన ధర్మానికి మీరైనా దిక్సూచిగా నిలబడ్డారా? మరి మీకు ఏ అర్హత ఉందని మీరు మాట్లాడుతున్నారు? మీరు వ్యక్తిగతాన్ని పబ్లిక్ లో తీసుకొచ్చి దీన్ని మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. మాకు అర్థమైంది అయితే అది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి గురించి తప్పుడు మాటలు మాట్లాడినా, దేవీ దేవతల గురించి వ్యక్తిగత దూషణలు చేసిన భారీ జరిమానం కలిగినటువంటిది తప్పనిసరి. కాబట్టి మీరు ఇలాంటి విధానాలు ఏదున్నా, ఏం జరిగినా ఏదో రకంగా మీ యొక్క జీవితకాలం అనేటువంటిది ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు. ఇది మేము పెట్టే శాపాలు కాదు తల్లి. మీరు శాపాలు పెట్టొచ్చేమో, ఇది శాపాలు కాదు. అందుకని మొట్టమొదటి ప్రశ్న, అసలు నువ్వెవరు? నువ్వు దేశానికి ఏమైనా ఉపయోగమా? నీ వల్ల ఏంటి ఉపయోగం భారతదేశానికి? నీ వ్యక్తిగతం నీది, నువ్వు భారతదేశానికి అసలు నువ్వెవడు భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను విమర్శించడానికి? ఒకటే ప్రశ్న. అందుకని ఏంటంటే స్త్రీని గౌరవించాలి. కట్టుబాట్ల గురించి చెప్పడంలో తప్పు లేదు, వాస్తవికంగా తప్పు లేదు. ఎవరినైనా కానీ స్వేచ్ఛగా బ్రతకండి, సమాజం గౌరవించేలా బ్రతకండి, సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించండి, కట్టుబాట్ల విలువలు తెలుసుకోండి. భగవత్ స్వరూపం దేవతల్లో ఉన్నటువంటి విగ్రహ స్వరూపాలు కూడా చెప్తున్నాయి, నేను ఏ సాంప్రదాయంతో కూడినటువంటి దుస్తులు ధరించాను, మీరు అలాగే ఉండండి, అలాంటి సాంప్రదాయంతో నన్ను దర్శనం చేసుకోవటానికి రండి అని దేవి దేవతలు మనకు చెప్పగానే చెప్తున్నారు. కానీ మన కంఫర్ట్ని బట్టి, మనం ఉన్న బట్టి వేసుకో, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ విలువలు ఇస్తూ వేసుకో. అలాంటి అద్భుతమైనటువంటి ప్రయాణంలో మనం ఉండాలి. అమ్మా మనం బ్రతుకుతున్నామని అడిగితే ఆదర్శంగా బ్రతకాలి, ఆదర్శంగా బ్రతకాలి. 10 మంది మనల్ని అనుకరణ చేసేటువంటి విధంగా బ్రతకాలి. మనం మాట్లాడేటువంటి భాష 10 మంది బ్రతికించేలా ఉండాలి. అందుకని సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నోటికి ఏదైతే అది మాట్లాడేస్తే అది ధర్మం అని అనిపించుకోదు. అందుకని భారతీయ స్త్రీకి ఒక కట్టుబాటు ఉంది, భారతీయ స్త్రీకి వస్త్రధారణకు ఒక విలువ ఉన్నది, ఒక కట్టుబాటు విధానాలు ఇవన్నీ కూడా మన భారతీయ హైందవ సనాతన ధర్మ సాంప్రదాయాల్లో ఉన్నాయి. నీ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా చేసి ఏది చేయడానికి కుదరదు. అందుకనే కదా తల్లి మొత్తుకుంటుంటాం, అమ్మా వస్త్రధారణ సరిగా చేసుకోండి, పూజలు చేసేటప్పుడు ఎలా ఉండండి, వ్రతాలు చేసేటప్పుడు ఎలా ఉండండి. మరి మీరు గమనించండి, భారతదేశంలో ఎంత అద్భుతం అంటే తల్లి, ఏదైనా దేవాలయానికి వెళ్ళారు, అద్భుతంగా వ్రతం చేసుకుంటారు. ఎందుకు? మీ ఇంట్లో మీరే వ్రతం చేసుకుంటున్నారు. ఎలాంటి సాంప్రదాయం వేసుకుంటారు? పట్టు చీర. అదే ఎందుకు వేసుకుంటున్నారు? తప్పేంటి చెప్పడంలో? మంచి వస్త్రాలు వేసుకొని కూర్చోహాన్ లేదు, నేను జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంటా, నీ కర్మ అది అనుభవించు. ఒక ధర్మాన్ని నువ్వు కాపాడలేనప్పుడు ఆ ధర్మం నిన్నెలా రక్షిస్తుంది? అందుకని మన భారతదేశం, హిందూ దేశంలో ధర్మసూత్రాలు ఎక్కువ ఉంటాయి. ఒక ధర్మానికి మనం విలువనివ్వలేకపోతే నిన్ను దహించి వేస్తుంది. కాబట్టి ధర్మాన్ని నువ్వు తప్పుతున్నావు, తప్పుకో. నీ అంతరాత్మకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను, నేను ఎలా ఉండట్లేదు, నేను కావాలని ఎలా ఉంటున్నానని నీకు తెలుసు. కానీ మనకు కట్టుబాటు. ఉదాహరణ, నువ్వు ఏదో దేశం వెళ్ళిపోయి వేరే రకరకాల దేశాలు, రకరకాల మతాలు, రకరకాల విధానాలు, అక్కడ కట్టుబాట్లు అవి, ఇక్కడ కట్టుబాట్లు ఇవి. భారతదేశంలో ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి వస్త్రధారణ సాంప్రదాయానికి కట్టుబడి తీరాల్సిందే. పాశ్చాత్య సాంప్రదాయాలు తీసుకొచ్చి భారతదేశం మీద రుద్ది ఆడవాళ్ళని వేరే రకంగా చేస్తే తాట తీసేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. అందుకని యోగకరమైనటువంటి వస్త్రధారణ, అద్భుతమైనటువంటి సాంప్రదాయ స్థితి మన భారతదేశానికి పుట్టినది. అందుకని ఇక్కడ స్త్రీకి శిరస్సు వంచి పాదాబంధన చేయాల్సిందే. రెండవది, ఇంకో కొన్ని మాటలు మాట్లాడారు అందులో. ఏమని అంటే, రకరకాలుగా ఈ మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, వస్త్రదానాలు జరుగుతున్నాయి అంటే తల్లి, మనకు కుటుంబాల పట్ల, వ్యవస్థల పట్ల సరైనటువంటి అవగాహన విధానాలు తెలియకపోయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. దీనికి లింకు పెట్టి వేరే రకంగా దానివల్ల ఇది జరిగింది, దీనివల్ల ఇది జరిగింది, దీనివల్ల ఇది జరిగిందని ఒక ఆపాదిస్తున్నారు. ఇది తప్పు. ఎవరి కుటుంబాన్ని వాళ్ళే రక్షించుకోవాలి. నీ ఇంటి సమస్య నీదే, పక్కింటోడి సమస్య పక్కింటోడిదే. కానీ పక్కింటోడి సమస్యను తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు, మీ వ్యక్తిగతాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. దీంట్లో స్త్రీ అనేటువంటి పదాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఈ కాంట్రవర్సీలు ఎవరు మాట్లాడినా స్త్రీ గురించి మీరు రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు, భారతీయత స్త్రీ వస్త్రధారణ గురించి రోడ్డు మీద తీసుకొస్తున్నారంటే ఎందుకు తీసుకొస్తున్నారు? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? ఇవన్నీ మనం నిగూఢంగా బ్రతకాల్సినటువంటి స్త్రీతత్వాన్ని బయటికి తీసుకొచ్చి బహిర్గతం చేస్తున్నారు. అది మాట్లాడినందుకు ఎవరి స్వాచ్ఛ వాళ్ళదని అంటున్నారు. అందుకని తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు ఎప్పుడు కూడా నిలబడవుతాయి. మంచి చెప్పడంలో తప్పులేదు. అర్థమైందా తల్లి? అది అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి రేపులు కానీ ఇంకోటి కానీ రకరకాల విధానాల గురించి మాట్లాడారు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీడియా మాధ్యమాల్లో వీళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు.
అవి చూసి తయారవుతున్నారు. స్వతహాగా ఎవరికి ఎలాగా ఆలోచనలు ఎలాంటివి ఉండవు. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రేరణ జరగాలి. ఎక్కడి నుంచి జరుగుతుందా ప్రేరణ? అవగాహన లేక మీడియా పట్ల రకరకాల విధానాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి మాధ్యమాలలో వాళ్ళ ఆలోచన తీరు మారి వీరికి సరైనటువంటి అవగాహన లేక వాటికి ప్రేరణ జరిగి ఇతర దేశాల్లో అక్కడ ఇక్కడ జరిగినటువంటి వాటి అన్నింటినీ చూసుకుంటూ అలా ఉంటే బాగుంటుందేమో ఇలా ఉంటే బాగుంటుందని ఒక క్రూరత్వమైనటువంటి ఆలోచనలకి వీళ్ళు మారి ఇలా జరుగుతుంది. అప్పటికీ కూడా ప్రభుత్వాలు కానీ పోలీసుల వారు కానీ ఇతరాలు ఎన్నో కౌన్సిలింగ్లు ఇస్తుంటారు. ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఎంతో మంది వాళ్ళతో విద్యార్థులు కౌన్సిలింగ్లు ఇస్తుంటారు, పిల్లలకి ఇస్తుంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉండాలి. నిత్య ప్రక్రియ ఇదంతా. ఎంత చెప్పినా పిల్లలు మాట వినరు. మళ్ళా కొట్టించుకుంటారు, తప్పు చేస్తుంటారు, తిడుతూనే ఉంటారు. మనం బెత్తం పట్టుకుని దెబ్బ వేస్తూనే ఉంటారు. అల్లరి చేయగలంటే చేస్తూనే ఉంటారు. అందుకని ఎప్పుడు చెప్తూనే ఉండాలి. అంటే జాగ్రత్త అనేటువంటిది అమ్మలాంటిదమ్మా. నేను చెప్పే విధానాలు సూక్ష్మాన్ని పట్టుకోండి, తవ్వకండి. సూక్ష్మాన్ని పట్టుకోండి. తల్లిదండ్రులు మనం గౌరవిస్తాం, సాంప్రదాయ విలువలు బాగుంటాయి. మన భారతదేశ సాంప్రదాయం అంతే. నీ అంతా నువ్వు వ్యక్తిగతంగా బ్రతకటా కుదరదు. తల్లి చేపట్టుకుంటుంది, తండ్రి చేపట్టుకుంటుంది. ఇలాంటి సాంప్రదాయాలు మనం పెరుగుతున్నాం. బిడ్డ బయటికి వెళ్తే సాయంత్రం వచ్చేదాకా తల్లి అగ్గగలాడిపోతుంటుంది. ఎప్పుడు వస్తుంది, ఇంకా రాలేదు, ఫోన్ ఎత్తలేదు, ఇంత భయాందోళనకు గురవుతుంటాం. కానీ వీళ్ళు స్వేచ్ఛ అనేటువంటి భావంతో జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు ఇలాంటివి చూసి ఇలాంటి వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు. దీనివల్ల పరాయి దేశం వాళ్ళకి ఇతర వాళ్ళకి భారతదేశం మీద చిన్న చూపు పడుతుంది. అందుకని ఎప్పుడూ కూడా తల్లి ఒక అద్భుతమైనటువంటి విధానానికి మనం గౌరవించలేనప్పుడు, ఆ ధర్మానికి నీ సహాయ సహకారాలు అందించలేనప్పుడు నువ్వు మాట్లాడే అర్హత లేదు. మీకు కాషాయం ధరించావు. దీని పరమార్థం ఏమిటి తల్లి? దేశం కోసం, ధర్మం కోసం ఈ దేహం సైతం మేము త్యాగం చేస్తాం. ఎలాంటి అధర్మ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, ఏ స్త్రీమూర్తికి ఏది జరిగినా, లేకపోతే ఇంకోటి జరిగినా, ఏం జరిగినా మేము అక్కడ ఖచ్చితంగా ఉంటాం. మా ప్రయాణం అంతా కూడా ధర్మ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నింటినీ కూడా మేము కాపాడుకోవడమే, దైవతత్వాన్ని కాపాడుకోవడమే, ఆధ్యాత్మిక చింతన వైపు అందరూ ప్రయాణం చేయడమే. మనము శాంతియుతమైనటువంటి ప్రయాణం చేయడానికి మేము శ్రీకారం చేస్తాం. అందుకని తల్లి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరెవరు ఏమి చేయలే. దేశం కోసం మీరు ఏది చేయలేనప్పుడు, ఏ ధర్మంలో మీరు భాగస్వామ్యం లేనప్పుడు 10 మందికి మీరు అన్నదానం చేస్తే అది పుణ్యం అయిపోదు. ధర్మయుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా హిందూ దేశంలో, హిందూ ధర్మంలో మీరు పాల్గొన్నప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు, మాట్లాడతారు, ఏదైనా చెప్తారు. ఇక్కడ ఏది లేదు. బాగా చెప్పారు. నమస్కారం. నమస్కారం.